ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఒకే వార్త హాట్ టాపిక్ గా మారింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మకాంని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మార్చాలని నిర్ణయించుకోవటం. అయితే ఇది కేవలం ఒక అడ్రస్ మార్పు మాత్రమే కాదు, దీని వెనుక అత్యంత వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు బెంగళూరు టు తాడేపల్లి మధ్య సాగుతున్నటువంటి జగన్ ప్రయాణంపై కూటమి నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన ఓ అస్త్రాన్ని బయటకు తీయబోతున్నారు. అదే లోటస్ పాండ్. 2019లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ. ఇక అమరావతిలోని తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తరువాత కారణాలు ఏమైనా సరే వారంలో 2 రోజులు మాత్రం ఆయన బెంగళూరులో ఉంటూ ఉన్నారు. ఇక ఇదే ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. జగన్ వారంలో 2-3 రోజులు బెంగళూరులోని తన నివాసానికి పరిమితం కావటం మీద కూడా ఇటు కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇక జగన్ ఏపీని వదిలేశారంటూ బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అయ్యారంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, నారా లోకేష్ వంటి నేతలు వ్యాఖ్యలు చేయడం వైసీపీ కాడర్లో కొంత ఆందోళన అయితే కలిగించాయి. ఇక ఈ షటిల్ సర్వీస్ ముద్రను పోగొట్టుకోవాలంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ వైపు మొగ్గు చూపటమే సరైన మార్గమని జగన్ డిసైడ్ అయిపోయారంట. హైదరాబాద్ నుంచి అమరావతికి రాకపోకలు సాగించడం సులభమయ్యే పని. మరొకటి ఏంటంటే రాజకీయంగా విమర్శల పదును తగ్గిస్తుందని ఆయన భావిస్తున్నారు.